మనం డబ్బులు పెట్టి చూసాం, లేదా ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ డబ్బులు పెట్టినా చూస్తాం. చూశాక నాకు నచ్చలేదని చెప్తున్నాం అంతే. ఈ కారణాల వల్ల నచ్చలేదు అంటున్నాం. నీకు నచ్చి తీరాలని చెప్పడానికి లేదు కదా. ఇట్లాగా నువ్వు నీ విధానం అంటే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, ఇది నచ్చలేదు, ఈ నిర్ణయం తీసుకుంది, ఇందులో ఇంతవరకు మంచి ఉంది, ఇంతవరకు చెప్పడంలో తప్పు లేదు ఎక్కడా కూడా. కానీ జరుగుతున్నటువంటి తంతు అది కాదు కదా. ఇప్పుడు కనబడుతున్నదంతా కూడా విచిత్రమైనటువంటి ఈక్వేషన్ వైపుకి వెళ్తున్నారు. బూతులు చంద్రబాబు గారి గురించి వీళ్ళు దోషంలో, లోకేష్ గారి గురించి దోషంలో, పవన్ కళ్యాణ్ గారి గురించి దోషంలో, మార్ఫింగ్లు, దారుణమైనటువంటి ఫోటోలు, కుటుంబాలని అవహేళన చేయడం, కుటుంబాలని బూతులు మాట్లాడటం, ఇది వీళ్ళు. ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి, భారతి, వీళ్ళ గురించి వీళ్ళు అందరూ కూడా. వీళ్ళందరూ అసలు ఈ కామెంట్ పెట్టేవాడు, ఇది చేసేవాడు ఏనాడన్నా వాళ్ళ జీవితంలో వాళ్ళ స్థాయికి వెళ్ళగలుగుతారా? వాళ్ళ స్థాయిలు కనీసం వాళ్ళ పిఏగా వెళ్ళగలిగే స్థాయి అన్న ఉంటుంది వీళ్ళు. ఎందుకు ఆ విధమైనటువంటి దోషం అంటే కడుపు మంట తీర్చుకోవడం, లేదా మనం తీసుకుంటున్న డబ్బులకి న్యాయం చేస్తాం. డబ్బులకి తీసుకునే న్యాయం చేయడం అంటే జెన్యునిటీ ఉండాలి. ఇప్పుడు ఎవడో చదువురాని సన్నాసి ఏ తాగుబోతు ఏ దుర్మార్గుడో చేశాడంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఎలా తయారవుతున్నామంటే